అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు? నా పేరు శివగంగ. శివగంగ. ఏం చేస్తుంటావు? నేను మామూలుగా గ్రానైట్ పని చేస్తా. ఎక్కడ మీరు ఉండదు? ఎక్కడ? మేము బండిమీదపల్లి దగ్గర ఉంటాం. ఇదే బండిమీదపల్లి. ఓకే. మహబూబ్ నగర్. మహబూబ్ నగర్లో. అది కాన్స్టిట్యున్సీ కూడా ఇదే కదా? ఇదే. రైట్ రైట్. అన్న మరి ఎట్లా ఉంది ఇక్కడ మహబూబ్ నగర్లో డెవలప్మెంట్ విషయంలో కానీ ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గెలిచిండు కదా, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి పనులు. ఇప్పుడు అవుతున్నాయి. ఇంకా ఎంపీ కూడా గెలిస్తే ఇంకా మంచిగా అవుతా అని మేము అనుకుంటున్నాం. అంటే గతంలో ఉన్న ప్రభుత్వం చేయలేదంటారా? చేసేది కానీ ఇంకా చేసే కాడ చేసారు, ఇక పట్టించుకోలేదు. బాగాలేవు పద్ధతి అలాది. అందువలన ఇంకా మేము కాంగ్రెస్ రావాలని ఓటేసి. కానీ మరి ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ కూడా ఉంది. సో ఎట్లా అనిపిస్తుంది బీజేపీ గవర్నమెంట్? అంటే వాళ్ళు ఇచ్చే పథకాలు కానీ ఏమైనా అందుతున్నాయా మీకు? అందుతున్నా అంటే ఇంకా వాళ్ళ కార్యకర్తలకు అందుతున్నాయి అంతే. లోకల్ ఎవరికి అందుతలేవు. సో మీరు ఉండే ఏరియాలలో సీసీ రోడ్లు కానీ ఎట్లా ఉన్నాయి వీటి పరిస్థితి? ఇంకా ఎవరు వేయలేరు సీసీ రోడ్లు. 10 ఏళ్ళ నుంచి పాలన అట్లే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ అని వస్తే కనీసం మాకన్నా మా ఏరియా డెవలప్ అవుతుందని మేము అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు కూడా వస్తున్నాయి కదా, ఎంపీ ఎలక్షన్స్. సో మరి ఈసారి ఎంపీ ఎలక్షన్స్లో మహబూబ్ నగర్ నుండి ఎవరిని గెలిపించుకుంటాం అనుకుంటున్నారు? వంశీ చల్లా అని గెలిపించుకోవాలనుకున్నాం. వంశీ కాంగ్రెస్ అభ్యర్థి. ఎందుకు అన్న కాంగ్రెస్ అభ్యర్థిని ఎందుకు గెలిపించుకో? ఎందుకంటే ఆయన చేస్తాడు కాబట్టి మాకు అనిపించింది, పనులు చేస్తాడని మాకు అనిపించింది కాబట్టి ఆయన వస్తుంటాడు అన్న మీ ఏరియాకి ఎప్పుడైనా? అంటే గతంలో కూడా పోటీ చేయడం జరిగింది కదా, ఎప్పుడైనా వచ్చి మీ సమస్యలు తెలుసుకోవడం అట్లా తెలుసుకున్నాడు, వచ్చి తెలుసుకున్నాడు కాబట్టి చేస్తాడని మేము అనుకుంటున్నాం. కానీ మరి ఇప్పుడు గతంలో కూడా బీఆర్ఎస్ నుండి ఒక ఎంపీ గెలవడం జరిగింది ఇక్కడ, మరి ఏమైనా చేసిండ పనులు? ఏం జరగలేదు. చూస్తుంటే ఇంకా తెలుస్తుంది ఇంకా సగం అట్లే ఉంది పాలన, పనులు ఏం జరగలేదు. బీజేపీకి సంగతి ఏం చెప్తాం మరి? బీజేపీ అంటే ఇక మాకంత తెలియదు బీజేపీ గురించి. అంటే అభ్యర్థులు ఎవరు ఉన్నారు ఇక్కడ, ఎవరుంటే బాగుంటుంది అనుకుంటారు బీజేపీలో మనకు అంత ఐడియా లేదు. కాంగ్రెస్ అయితే గెలుస్తుందని అనుకుంటున్నాను. నువ్వు పోటీ ఎట్లా ఉంటుంది అంటావు మరి? పోటీ అయితే ఇక 90% వంశం మంచిగా ఉంటుంది. వన్ సైడ్ ఉంటుంది ఎక్కువ. 90% వన్ సైడ్ ఉంటుంది, 20% చెప్పలేము. థ్యాంక్ యూ అన్న. నమస్తే. నమస్తే. ఏం పేరు? ప్రవీణ్. ఎక్కడ ఉండేది? లోకల్ మహబూబ్ నగర్. ఏం చేస్తుంటావు? బిజినెస్ చేస్తాం. ఓకే. సో మహబూబ్ నగర్లో ఉంటున్నావు. సో మరి ఎట్లా ఉంది ఇక్కడ మహబూబ్ నగర్ పరిస్థితి? ఇంకా చెప్పండి టైం అప్పుడు ఇంకా టైం కాలేదు కదా, గవర్నమెంట్ భారీ 1 year చేంజ్ అయితే చెప్పనికి వస్తుంది. ఎందుకు అనేసి అంటే గతంలో 10 సంవత్సరాలు పాలించింది కదా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఏమైనా చేసి కానీ నార్మల్ చేసారు. పథకాలు ఏమైనా అందినాయా మరి మీకు? ఇది కాదు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏం అందలేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, 2 నెలలు పూర్తి అయిపోయింది, 6 గ్యారెంటీలు అంటున్నారు, అందులో 4 ఆల్రెడీ అమలు చేసినామని చెప్తున్నారు. మరి నిజంగా అమలు చేసిలా? కరెంట్ అమలు అయింది కదా, సిలిండర్ అమలు అయింది, ఇంకా ఆర్టీసీ అమలు అయిపోయింది. ఎట్లా అనిపిస్తుంది మరి మీకు? బాగానే ఉంది. కానీ మరి ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏది ఎంపీ ఎలక్షన్స్. మరి ఈసారి ఎంపీ ఎలక్షన్లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు? మరి కాంగ్రెస్కే అనుకుంటున్నాను, ఎందుకంటే లోకల్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కదా, పైన కూడా కాంగ్రెస్. అట్లా వేస్తే ఏమైతే మరి ఇంకా ఎక్కువ పూచెస్ ఎక్కువ వస్తాయి, నిధులు బిల్స్ ఇంకా వస్తాయి. కానీ మరి ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా, మరి ఏమైనా పథకాలు వాళ్ళు ఇస్తున్నామని చెప్పేసి అంటున్నారు, మరి మీకేమైనా అందుతున్నాయి ఇక్కడ? వస్తున్నాయి కదా, రైస్ బియ్యం వస్తున్నాయి, ఇంకా సంథింగ్. సో మరి ఇప్పుడు ఇక్కడ మహబూబ్ నగర్ నుండి అభ్యర్థుల విషయంలో అంటే ఎవరున్నారు తెలుసా? వంశీచందర్ రెడ్డి, కాంగ్రెస్. బీజేపీ బీఆర్ఎస్ డీకార్న ఇంకా జితేందర్ రెడ్డి ఉన్నారు, ఇద్దరు అంటున్నారు. ఇద్దరు ఎవరుంటే బాగుంటుంది? ఇద్దరులో డీకార్న. పోటీ ఉంటుందా? పోటీ ఉంటుంది కబ్బదారు. కానీ మరి ఇక్కడ గతంలో బీఆర్ఎస్ నుండి ఒక ఎంపీ గెలిచిండు తెలుసా? ఎవరు తెలియదని, వంశీ గౌడే ముందు రెడ్డి అనుకుంటా, శ్రీనివాస్ రెడ్డి. సో ఇప్పుడు రాలే అయితే రాలేదు ఇప్పుడు ఇంకా చూడలేదు సార్, చూడలేదు. గెలిచిండు కానీ ఇక మళ్ళీ రాలేదు. మరి పనులు ఏమన్నా చేసిండా? ఏం చేయలేదు. ఇదే మా గల్లీ, ఆ పేరే గుర్తులేదు. అంతేనా? అంతే. థ్యాంక్ యూ.